హానెస్ట్గా ఉండి రివెంజ్ తీర్చుకోవాలంటే ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోమనే చెప్తాను నేను. కానీ రివెంజ్ తీర్చుకోనే ముందు ఇది ఒకసారి వినండి క్లియర్గా. ఎలిఫెంట్ తన జనరల్ బిహేవియర్ తను క్లీన్గా పెట్టుకోవడం, అట్ ద సేమ్ టైం పంది అన్క్లీన్లెస్గా ఉండడం. సో ఒక రోజు ఎలిఫెంట్ గంభీరంగా తన పని తను చేసుకోవడానికి పోతున్నప్పుడు పంది ఎదురొస్తుంది. ట్విస్ట్ ఏంటి అని అంటే ఎలిఫెంట్ ఒక పక్కకి వెళ్ళి దాక్కుంటుంది, పంది వెళ్ళిపోతుంది. ఎలిఫెంట్ నేను నా గొప్పతనాన్ని చూపించుకోవాలి అనేటట్టు పంది దగ్గర బిహేవ్ చేస్తే తను బురద అవుతుంది, మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకోవాలి, తన గోల్ని డిస్ట్రాక్షన్ అవుతున్నట్టు తను వెళ్ళే డైరెక్షన్ అనేది డిస్ట్రాక్షన్ అవుతుంది. కానీ ఎలిఫెంట్ అలా చేయకుండా పక్కకు వెళ్ళి అమ్మ నీ పన్ను చూసుకో, నీ బురదంతా నువ్వు చల్లుకొని పో, నా పన్ను నేను చూసుకొని పోతాను అని వెళ్ళిపోయింది. సో మనం కూడా ఎలిఫెంట్ లెక్క మాత్రమే ఆలోచించాలి. ఎందుకంటే నీ లైఫ్ నుంచి ఎవరైనా నీ పార్ట్నరే వెళ్ళిపోవాలనుకుంటున్నారా, దారిచ్చేయండి, వెళ్ళిపోతారు. నీ లైఫ్ని నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను నెగిటివ్గా మాట్లాడుతున్నారు, నిన్ను మోసం చేస్తుందంటే వాళ్ళకి కూడా దారిచ్చేయండి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎప్పుడైనా నీ రివెంజ్ అనేది నీ సక్సెస్ నీ గోల్లో మాత్రమే చూపించాలి కనుక కూర్చొని గొడవ పడాలి వాళ్ళని ఇట్లా రివెంజ్ తీర్చుకోవాలని మాత్రం చేయొద్దు. అట్లా ట్రై చేయొద్దు, వేస్ట్ ఆఫ్ టైం.